Mm, yeah. Okay. ఏంటి అర్ధరాత్రి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనుకోద్దంటే ఇద్దరు పెట్టట్లేదు. ఎందుకైనా మంచిది ఈ కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి కదా అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నేను ప్రజెంట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్. ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇది ఎక్కడెక్కడ మనకు యూజ్ అవుతుందంటే, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యూజెస్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. నెంబర్ 1 సింప్లిఫికేషన్స్ ఫస్ట్ యూజ్. సెకండ్ యూజ్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో యూజ్ అవుతుంది అంటే ఇన్ ద సెన్స్ ఇట్స్ దాని ప్రకారం రైట్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే సిపి/ఎస్పి రేషియో ఇచ్చి సిపి/ఎంఆర్పి రేషియో ఇచ్చి ఇలా డిఫరెంట్గా ఇవ్వడం, ఇలా ఈ పరంగా ఏమంటారు ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్. లాస్ట్ అండ్ ఫైనల్ మిక్చర్స్ అండ్ అలిగేషన్స్. ఎలా యూజ్ అవుతుందో తర్వాత మాట్లాడుకుందాం. మొత్తానికి సింపుల్ చెప్పాలంటే క్యాల్కులేటివ్ పార్ట్లో మనకి ఈజీగా ఒక పెద్దదాన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేసుకుంటాం అనేది ఈ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అన్న ఆర్ ఫ్రాక్షన్ ఇస్ టు పర్సంటేజ్ అన్న. సారీ సర్కిల్ సరిగా నోట్ చేయలేదు, తప్పుగా అనుకోకండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సంటేజెస్ దగ్గరకు వద్దాం. వాట్ ఈస్ మీన్ బై 100%? 100% అంటే ఏంటి అంటే ఫర్ పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ 100 అని అర్థం. పర్సెంట్ మీనింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీ 100. దెన్ మీనింగ్ ఫర్ ఎవ్రీ 100 వి గాట్ 100 అంటే ఖచ్చితంగా 100కి 100 మార్కులు. పర్ 100 వి గాట్ 100. 100 మార్కులకి 100 మార్కులు వస్తే 100% రిజల్ట్ అని అంటారు. 100% ఇన్ సెన్స్ 100 క్యాన్సిల్ అయిపోయి నంబర్ 1. సో 1 క్యాన్ బి రిటర్న్ యాజ్ 100. ఇది బేసిక్, ఇది అందరికి తెలిసింది. నెక్స్ట్ 50%. 50% అంటే 50/100, 1/2. నెక్స్ట్ తర్వాత ఈ నెంబర్స్ 25 తీసుకుందాం. 25%. 25% అంటే 25/100, దట్ ఈస్ ఈక్వల్ టు 1/4. అంటే ఏంటంటే ఇప్పుడు 1%, 2%, 3%, 4%, 5%, 6% అన్ని పర్సెంట్ వేసుకుంటా నంబర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చోవాలా అని మీరు అడగచ్చు. కానీ కాదు, బట్ మనం ఇలా తెలుసుకుంటే మనకు యూజ్ అవుతుంది. ఆ యూజ్ ఏంటంటే ఇదంతా కాన్సెప్ట్స్ అన్ని చెప్పాక చెప్తాను. బట్ కొంచెంసేపు ఒక 15 to 20 minutes నాకు కొంచెం టైం స్పెండ్ చేయండి. ఓకే, ఇలా చేసుకుంటూ వెళ్తే ఏడ గుర్తుంటాయి మనకి అని మీరు అడగచ్చు బేసిక్గా. అంటే 3/100 అంటే 3/100 దట్ ఈస్ ఈక్వల్ టు 0.03. తర్వాత 4/100 దట్ ఈస్ ఈక్వల్ టు 425 దట్ ఈస్ ఈక్వల్ టు 0.04. ఇలా చేసుకుంటూ పోతే ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటామో ఎప్పటికన్నా గుర్తుంటాయి. అప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి అని మీ బేసిక్ క్వశ్చన్. బట్ అలా అవసరం లేదు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ఒక ఫార్మాట్ ఉంటుంది, ఏది ఎందుకు అని. మనం ఇలా పర్సంటేజెస్ నుంచి రాకుండా ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ కన్వర్ట్ చేసుకుందాం. అప్పుడు మనకు ఈజీ అవుతుంది. ఓకే, అది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు క్లియర్ అవుతుంది. లెట్ మీ రైజ్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. ఓకే, ఫస్ట్ let be 1. 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా 1కి అంతకు మించి ఫ్రాక్షన్స్ వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 2కి వద్దాం. లైక్ ఫ్రాక్షన్ ఈజ్ 1/2 ఈజ్ ద ఫస్ట్ ఫ్రాక్షన్. 1/2ని ఎలా కన్సిడర్ చేసుకుంటాం? 1/2 into 100. Percentage is 50%. Okay, second
2 by 2. 2 divided by 2 into 100. That is equal to 2 cancel 100%. Here ఇది కూడా sorry for mistake. 1 into 1 into 100. 1 by 1 100 is equal to 100%. ఇది ఇక్కడికి 2 ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ 3. 1 by 3 into 100 అంటాము. దాని మీనింగ్ ఏంటి? 100 by 3 క్యాన్సిల్ చేసుకుంటే 3 3s 9, 3 3s 9 పాయింట్ 1 ఉంటుంది, 3 3s 9 అండ్ సో ఆన్ 33%. 2 by 3% అంటే 2 by 3 that is equal into 100. That means 200 divided by 3 that equal to 3 ones 3 2 6 3 6 18, 2 remaining 3 6 18.6, sorry 2 ఉంటుంది 3 6 18, so on 66.66%. 3 by 3 into 100 that is equal to 3 3 cancel, that will be 100%, or it can be 99.99999% కూడా అవ్వచ్చు. అది ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ సారీ వాయిస్ ఏమన్నా సరిగా ఉండకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వన్ విల్ బి 4. 1 by 4% ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 4 into 100. దట్ క్యాన్ బి రిటన్ యాజ్ 4 ones 425. సో అంటే దీని మీనింగ్ అంటే ఏం లేదబ్బా, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 50% we can use 1 by 2. Instead of writing 33.33% we can use 1 by 3. Similar like instead of using 25 we can use okay 1 minute please, 1 minute small error here. Sorry for small. Okay 1 by 4. Similarly 2 by 4, 2 by 4% is equal to 2 by 4 into 100. 2 ones 2 2s, it will be 50%. Similar for 3 by 4, 3 by 4 into 100 that is equal to 4 ones 425, 25 into 3 75%. అంటే 75% రాసుకునే బదులుగా మనం 3 by 4ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 75% we can use 3 by 4. Next 4 by 4 it's naturally 100%. నెక్స్ట్ 5 కొద్దాం. 1 by 5, 1 by 5 into 100, 5 ones 5 2 zeros, it's 20%. Next 2 by 5, 2 by 5 into 100 it is equal to 5 ones 5 2s, that is 40%. Similarly 3 by 5 becomes 60%, 4 by 5 becomes 80%, 5 by 5 becomes 100%. Here comes an end. ఇక్కడి వరకు బాగుంది. నో ద మోస్ట్ ఇంపార్టెంట్ 6, 1 by 6. మనం ఇంకా అంటే మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే 1 by 2, ఇప్పుడు 1 by 2 అన్నా, 2 by 4 అన్నా, 3 by 6 అన్నా అండ్ 4 by 8 అన్న ఇలా చేసుకుంటూ పోతే అన్నిటి వచ్చేది 1 by 2 దట్ ఈస్ 50%. సో ఇలా డివైడ్ అయ్యేది తీసుకుందాం. అంటే లైక్ ఇప్పుడు సపోజ్ 3 by 6 ఉంది, 3 by 6 వద్దు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఆల్రెడీ 1 by 2 ఉంది. 1 by 2 50% వేసుకున్నాం కాబట్టి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అలా చూసుకుంటే 2 by 6 ఉంది. 2 by 6 ఇస్ నథింగ్ బట్ 1 by 3, 2 ones 2 3s. మనకు 1 by 3 ఆల్రెడీ 33.33 ఉంది. నెక్స్ట్ 3 by 6, 3 by 6 నథింగ్ బట్ 1 by 2, 1 by 2 is already 50%, మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ 4 by 6 it's nothing but 2 by 3, 2 by 3 we already have a value 66.66. నెక్స్ట్ 5 by 6, 5 by 6 వాల్యూ మనకు లేదు, అండ్ 6 by 6 is nothing but 100%. సో we are left with 1 by 6 and 5 by 6. What is meaning of 1 by 6? 1 by 6 is nothing but half is again, sorry insert 100, 1 by 2 into 3 into 6 cancel. Similarly 2 50s 50 by 3,
1's 3, 2 remainder, 3, 6, 18, 2 remainder, 3, 6, 18.6, it's 1, 1, 66.66. Okay, whereas second, 5 by 6 can also be written as 1 by 6 into 5. Correct కదమ్మా? percent 100 ఉంది, percent కాబట్టి 100. 1 by 6 percent into 5 times అంటే 1 by 6 పర్సెంటేజ్ని 5 times మల్టిప్లై చేస్తే 5 by 6 వస్తుంది కదా. సిమిలర్ లైక్ 1 by 6 ఎంత 16.666 something else into 5. Okay, do on multiplication. We will get 6 5 30, 6 5 30, 33, 6 5 30, 30.3, 6 5 1 5 600, 83.33%. It's almost ఇలా మనం అన్నిటి చేసుకుంటూనే ఉండాలా అని అంటే తప్పదు, చేసుకోవాలి. ఎందుకు యూజ్ ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం యూసేజ్ చేసేటప్పుడు, మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేసేటప్పుడు వాట్స్ దిస్ అని మనకు అర్థమవుతుంది. సారీ ఓకే, రైట్ ఈజ్ ఇట్ రైట్. నెక్స్ట్ అప్ టు ఎక్కడి వరకు అయిపోతామమ్మా మనం? 6 వరకు అయిపోయింది. నెక్స్ట్ 7. 7 ఈజ్ ద మోస్ట్ వండర్ఫుల్ నెంబర్ యార్ యాక్చువల్లీ. ఎందుకంటే 1 by 7 కనుక్కోవాలి, 2 by 7 కనుక్కోవాలి, 3 by 7 అంటే ఏది కూడా మనకి 1 by 2 లైక్ 2 by 6, 3 by 6 ఫార్మాట్లో డివిజన్లో పాసిబుల్ అవ్వవు. ఇట్స్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా చోట్ల అడిగేకి ఛాన్స్ ఉంది. 6 by 7. ఓకే, 1 by 7 అంటే 1 by 700 అంటే 100 into 1 by 7 that equal to simple 7 1s 7. Here 3 remaining, 7 4s 28.2 remainder, 7 3s 21 కాబట్టి 7 2s 14, 6 remainder, 7 8 56, 4 remainder, 7 5 35, 5 remainder, 7 7s 49, 1 remainder, 7 1 7. సో ఇట్స్ ఎ రికరింగ్ డెసిమల్ అవుతుంది. రికరింగ్ డెసిమల్ అంటే ఇవే టర్మ్స్ రిపీట్ అవుతుంది, అంటే 1 1 4 2 8 5 7 ఇలాగే రిపీట్ అవుతూనే పోతుంది, దీనికి ఎండింగ్ ఉండదు. సో మనం ఇక్కడ వరకు ఆపేద్దాం. సెకండ్ అంటే 1428 అంటే ఇంత పెద్ద నెంబర్ 14.2857 అని గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అంటే మోస్ట్లీ మనకు యూజ్ చేసే ఛాన్స్ రాదు. అంటే ఎలా వాడు క్వశ్చన్లో ఇన్ ద సెన్స్ 14.285% అని వాడు మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనకి కన్ఫ్యూజ్ అవుతాం. ఆర్ఎల్స్ మనం సింపుల్ వాడు 15% ఆర్ 14% ఇవ్వచ్చు. సో మనం దానికి టెన్షన్ పడక్కర్లేదు. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ ఉండాలి. 2 by 7 మనం రాసుకోవచ్చు. 2 into 1 by 7, 2 into 1 by 7 ఎంత 14.2857. సో కమాన్ మల్టిప్లై అయ్యండి. 8 to 16, 2 to 4 5, 8 2 1 28.56. Similarly 3 by 7 into 3 by 7 is equal to 3 into 1 by 7. చేయండి. 3 8 24, 3 to 6 7 8, 3 4 12, 3 1 3 4 42, 4 by 7, 4 into 1 by 7, that is equal to 28 28 56, 56 56 102, 57.02, 5 by 7, 5 into 1 by 7, 5 into 1 by 7 is almost like 5 8 40, 5 2 is 10, 11 12 13 14, 5 4 is 20, 5 1 5 6 7, 70.40, 6 by 7 becomes 6 into 1 by 7, multiply 6 8 48, 6 to 12, 13 14 15 16, 6 4 28 29, 6 1 6 7 8 89.68, whereas 7 by 7 it becomes 100%. It's most important అమ్మా. ఇది చాలా చోట్ల అడిగేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ హియర్ కమ్స్ a water. Express
నెక్స్ట్ 7 అయిపోయింది కదా. ఇప్పుడు 8కి వద్దాం. 8 దగ్గరకు వస్తే 1/8. 1/8 in terms 100 divided by 8, that is equal to simple 8 ones 8, 2, 8 to 16, 4 remainder, 8 5 40, 12.5. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా క్వశ్చన్లో 12.5% అని ఇస్తే మనం సింపుల్గా 1/8ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. సింప్లిఫికేషన్స్ ఇలా అడిగాడు అనుకున్నాం. 160 సారీ 12.5% ఆఫ్ 168 అని క్వశ్చన్ అడిగాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? 12.5 డివైడెడ్ బై 100 ఇంటూ 168. సారీ అక్కడ టైం అయిపోతుంటుంది, మనం టకటక చేసేది. 4 2 1s 5 2s 2.5 5 4s 25 4s 4 1s 4 4 16 4 2s 8 25 2s 50. దాదాపు ఒక 20 to 30 seconds టైం వేస్ట్ అవుతుంది. బట్ హియర్ సింపుల్గా 12.5 అంటే 1/8 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 168 అంటే 168. 8 1s 8 to 16, 8 1s 8, దట్ ఈస్ 21. హౌ కమ్ రైట్? ఇలా యూజ్ అవుతుంది. ఆర్ సింప్లీ మనం లేటర్ ఆన్ కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా చెప్తాను. బట్ లెట్ మీ కంప్లీట్ ఆల్ ఫ్రమ్ అప్ టు 1/13 అప్పటి వరకు అయిపోగొట్టుకొని ఆ తర్వాత క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఏంటి దీని కథ ఏంటి, ఎందుకు ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి అంటే, బట్ సింప్లిఫికేషన్లో మనకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ 2/8 ఇట్ కెన్ రఫ్లీ 1/4. 1/4 వాల్యూ మనకు తెలుసు. నెక్స్ట్ 3/8. 3/8 మనకు తెలియదు. ఈ 8లో గొప్ప విషయం ఏంటంటే మనకు 3/8 కావాలి, 5/8 కావాలి, 7/8 కావాలి. మిగతా ఈవెన్ నెంబర్స్ లైక్ 4/8 2/8 6/8 అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 4/8 అనుకోండి, ఇట్స్ విల్ బి 1/2. లైక్ 6/8 అనుకోండి 3/4. 1/2 వాల్యూ ఉంది, 1/4 వాల్యూ ఉంది, 3/4 వాల్యూ ఆల్రెడీ మనకి ఎగ్జిస్ట్ అయ్యింది. మనకు కావాల్సింది 3/8 కెన్ బి రిటన్ యాస్ 3 into 12.5. ఏమవుతుంది చెప్పండి? 3 5 15, 3 2 6 7, 3 1 3 4, sorry 3 1 3, 37.5%. It will become 5 into 12.5. That will become చెప్పండి 5 5 25. అలానే అవసరం లేకుండా 5 into 25 ఇంకో విధంగా యాడ్ చేద్దాం. కొంచెం అదే మల్టిప్లికేషన్ కొంచెం బోర్ కొడుతుంది. 5 can be written as 4 plus 1 అబ్బా 4 plus 1 into 12.5 అంట. దీని మల్టిప్లికేషన్ అంటే 12.5 into 4 అంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 12.5 ఉంది, 12.5 4 అంటే 12.5 into 4 times అంటే ఫస్ట్ 12.5ని 2 times మల్టిప్లై చేయాలి అంటే 25 అవుతుంది. 25 into 2 వేస్తే 50 అవుతుంది. ఎలా ఉంది అంటే కొంచెం మనం మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అంటే 12.5 అంటే 4 5 20, 4 2 8 9 10 ఇలా అవసరం లేకుండా డైరెక్ట్ 4 అంటే ఏంటి మల్టిప్లైడ్ బై 2 times అంటే 2ని 2 times మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 12.5 ఉంది, 12.5 into 4 అంటే 12ని 2 times మల్టిప్లై చేస్తే 25, 25ని 2 times మల్టిప్లై చేస్తే 50. అంతే, మైండ్లోనే చేసేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ డబల్ చేయాలంటే కూడా మనం పెన్ పేపర్ వాడుతున్నామంటే చాలా కష్టం బాబా. ఓకే రైట్, సారీ ఐఎమ్ నాట్ మీనింగ్ ద డబల్ చేయడం సింపులే కదా అన్నట్టు. అంతే, ఇట్ విల్ బికమ్ 50. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ పెట్టుకోండి. 12.5 ఫర్ 12.5 వాట్ విల్ ఇట్ బికమ్ 5 1 2 1 plus 5 6 62.5. సిమిలర్లీ 7 into 12.5. 7 into 12.5 ఇంకొక గమ్మత్తుగా రాసుకుందాం. 7ని 8 - 1గా రాసొచ్చా? 8. 4 అంటే ఇంటూ 2 ఇంటూ 2 కదా. అప్పుడు 8 అంటే ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఒక నంబర్ని డబల్ చేసి వచ్చిన నెంబర్ని మళ్ళీ డబల్ చేసి ఆ వచ్చిన నెంబర్ని మళ్ళీ డబల్ చేస్తే ఇంటూ 8 times అవుతుంది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. 12.5ని డబల్ చేస్తే 50, 15ని డబల్ చేస్తే 100. సో 12.5 into 8 is 100 minus 12.5 into 1 12.5. 100 నుంచి 12.5 ఎలా చేస్తాం సార్? సారీ అంటున్నా. 100 నుంచి 12 పోతే ఎంత? ఇట్ విల్ బి మీకు నార్మల్గా ఇలా కూడా ఇలా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే ఏం చేసుకోండి అంటే 12.5 కదా, దీన్ని 13 తీసుకోండి.
100 minus 30 అంత సింపుల్లీ 7 it will become 87 ఈ 87 ఇలాగే రాసి ఇక్కడ ఏ డెసిమల్ పాయింట్ ఉంటుందో ఆ డెసిమల్ నెంబర్ వేసేసేయండి 87.5 అంతే ఇది 8కి సంబంధించి నెక్స్ట్ హియర్ గుర్తుందా 12.5 ఇప్పటి నుంచి ఏం చేస్తారు 12.5% వచ్చిన 37.5% వచ్చిన 62.5% వచ్చిన 87.5% వచ్చిన ఆ నెంబర్స్ వేసుకోద్దని 1/8 3/8 5/8 7/8 ఇలా వేసుకో ఓకే హరిలో రంగ హరి వైకుంఠనాథ హరి నెక్స్ట్ 1/9 1/9లో ఫెసిలిటీ 1/9 కావాలి మనకి 2/9 రావాలి 3/9 అక్కర్లేదు ఎందుకంటే 1/3 ఇప్పుడు 3/9 అక్కర్లేదు ఎందుకంటే 1/3 అవుతుంది 1/3 వాల్యూ మనకి తెలుసు ఆల్రెడీ ఇట్స్ 33.33%. నెక్స్ట్ 4/9 కావాలి 5/9 కావాలి 6/9 అక్కర్లేదు ఎందుకంటే ఇట్ విల్ బికమ్ 2/3 ఆల్రెడీ దాని వాల్యూ ఉంది 7/9 కావాలి మనకి 8/9 కావాలి మనకి ఇది ఎలా వచ్చింది అనేది చేసుకుంటే ఇంకా మనకు జనరల్ 100 డివైడెడ్ బై 9 1 ఉంది 1/9% అంటే 1/9 into 100 that will become 9 ones 9 10 1 remainder 9 ones 9 పాయింట్ మళ్ళీ 1 రిమైండర్ 9 ones 9 okay so on 11.11 అవుతుంది 11.11 2/7 11.11% 2/9 2 into 1/9 2 into 1/9 అంటే 2 into 11.11 that will become 22.22 similarly 4 into 1/9 that will become 4 into 11.11 that is equal to 44.44 observation అంటే 11 అంటే ఒకే నెంబర్ రిపీట్ అవుతుంది సిమిలర్లీ లైక్ 5 అంటే 55.55% 7 అంటే 77.77% మీరు అబ్జర్వ్ చేశారో లేదో 1/3 అంటే 33.33% 2/3 అంటే 6/9 అంటే 66.66% 8/9 అంటే 88.88%. వాట్ ఏ వండర్ఫుల్ కదా 1/9 ఈజ్ ఈక్వల్ టు 11 టర్మ్స్లో వస్తుంది 11.11 ఎంత బ్యూటిఫుల్ కదా ఇప్పుడు మీకు నెక్స్ట్ ఒక ఓకే నెక్స్ట్ నెంబర్ ఇట్స్ 10 అంట ఇంకా 10 ఏముందండి సింపుల్ 1/10 into 100 is equal to 10%. సారీ అంతే 10%. 2/10 is equal to 1/5 దాని వాల్యూ మనకు ఉంది 3/10 is equal to చెప్పండి 20%, 30%, 40%, 50%, 60%, 70%, 80%. సో మనకి ఇంకా 10% గురించి పెద్ద ప్రాబ్లం అయితే లేదు 10% అంటే సింపుల్గా వాట్ ఎవర్ ద నెంబర్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రాండగా కల్పించుకునే నెంబర్ వస్తారు 2 3 8 5 8 9 5 6 7 దీనిలో 10% ఎంత అంటే లాస్ట్ నెంబర్ ఒకటి తీసేసి దానికి పాయింట్ పెట్టేసేయండి అయిపోయి అదే 10%. సో 10% గురించి మనకు పెద్ద ఫరక్ పడదు. నౌ విల్ కమ్ టు డిస్కస్ అబౌట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ 11 1/11 2/11 3/11 4/11 5/11 6/11 అమ్మ 11తో కూడా తలకాయ ఏంటంటే ఇదండి అన్నీ కావాల్సిందే మనకి లైక్ 7 and 11 are two వెరీ కదా ప్రైమ్ నెంబర్స్ అంటే పక్క నుండి ప్రైమ్ నెంబర్స్ అనమాట. 5 6/11 7/11 8/11 9/11 10/11 11/11 మనకు తెలిసి 100 అని ఓకే 1/11 into 1/11 into 100 that equal to 11 9s 99 1 రిమైండర్ 0 పెట్టుకున్నాం కాబట్టి 2 zeros పెట్టుకున్నాం 11 9s 99 సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది 99.9%. Similarly 2 into 9.09 that will become 2 9s 18 add on 2 9s 18 wow. Next
3 into 9.09, that is equal to 27.27. మన sorry, fresh. Okay, sorry, is there any? Sorry for sorry. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ 9 1s, ఇక్కడ 9 2s, ఇక్కడ 9 3s, నెక్స్ట్ ఇయర్ 9 4s, 36.36%, or 9 5s, 45.45%, 6 by 11 అంటే 9 6 54.54%, 7 9 63.63%, 8 9 72.72%, 9 9 81.81%, 9 10 90.90%. Here is the magic. మనం అబ్జర్వ్ చేసినామైతే బై 9% ఏమొచ్చింది, అన్ని 11 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అదే 11 తీసుకున్నప్పుడు 9 వచ్చింది, 9.09. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన డెసిమల్లో 11 డివిజిబిలిటీ ఉందంటే మనం ఈ ఫ్రాక్షన్స్లో రాసుకోవచ్చు. 9 డివిజిబిలిటీ ఉందంటే 1/11 ఫ్రాక్షన్స్లో రాసుకోవచ్చు. It's our feasibility and it's our choice to select the paths. Next 1/11 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 12, 1/12, 2/12 మనకు తెలుసు, ఇట్ విల్ బికమ్ 1/6, దాని వాల్యూ మనకు ఉంది. నెక్స్ట్ 3/12, దాని వాల్యూ మనకు ఉంది, ఇట్స్ 1/4. నెక్స్ట్ 4/12, దాని వాల్యూ మనకు ఉంది, ఇట్స్ 1/3. నెక్స్ట్ 5/12, we don't have this. 6/12, it is nothing but 1/2. Sorry. Next 7/12, దాని వాల్యూ మనకు లేదు. నెక్స్ట్ 8/12, దాని వాల్యూ మనకు ఉంది, 4 2s, 4 3s, it's nothing but 2/3. నెక్స్ట్ CPU కొంచెం వేడెక్కుతుంది, కొంచెం కూల్ చేద్దాం. సౌండ్ ఏమైనా ఇబ్బంది వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. 2/3. నెక్స్ట్ 9/12, it's nothing but 3 this one, 3/4, and 10/12 we have, it's nothing but 5/6. ఆ వాల్యూ కూడా మనకు ఉంది. ఎంత చెప్పండి, చెప్పండి 5/6, 5/12 ఇందాక చెప్తున్నాను, 83.33%. నెక్స్ట్ 11/12 మనకు లేదు, మనకు కావాల్సింది 4 నెంబర్లో ఎక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/12 తీసుకున్నాం. 1/12 into 100, 12 8 96, we have 4 remaining. 12 3 is 30, 12 is 36. We have 4 remaining. 12 3 is 36, 8.33%. Similarly 5 into 1/12, 5 into 8.33 is equal to 3 5 50, 3 5 50 60, 3 5 is 40, 41.65. Next 7 into 1/12, that equal to 7 into 8.33. 7 3 is 21, 7 3 is 21, 12 23, 7 58.31%. Next 11 into 1/12, that is nothing but 11 into 8.3, 11 3 is 33, 11 is 30, 34 34 36, 11 is 88, 88 plus 3, 91.63%. ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ వాల్యూస్. అంత అవసరం లేదు, నాకు అంత గుర్తుండదు అని అనుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 8, ఇది 8 5 40,
8756, 8 into 11 88. ఈ వాల్యూస్కి నియరర్గా ఉంటుంది. దట్స్ ఇట్. ఇంకా ఇంతకుమించి పెద్దగా అడుగుతాడా అంటే మోస్ట్లీ అడగాడు. బట్ మనం తెలుసుకోవాలి అనుకుంటే 1/13. ఓకే, 13 ఫ్రాక్షన్స్ కూడా తెలుసుకోవచ్చు, బట్ నో యూస్. ఓకే, లెట్ మీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పటివరకు నోట్ చేసుకున్నాం గురించి. ఓకే, ఒక క్వశ్చన్ తీసుకున్నాం. క్వశ్చన్ చెప్తాను. మనకు ఒకవేళ క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఇస్ టు ఎంఆర్పి ఈజ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ sorry, MRP is 12.5% more than cost price అని అన్నాడు, ఇచ్చినాడు. అండ్ సెకండ్, SP is 15%. Sorry, SP is 10% more than CP అన్నాడు. ఫైండ్ డిస్కౌంట్ అని అడిగాడు. ఇది క్వశ్చన్ ఉంటుంది. డిస్కౌంట్ పర్సెంటేజ్ అని ఉంది. డీటెయిల్స్ ఏంటో మనకు తెలియదు, జస్ట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ మనం అనుకోవాలి. ఇప్పుడు CP టు MRP, CP ఈజ్ 125% మోర్ అంట. అంటే ఇప్పుడు CP 100 అనుకుంటే MRP ఏమవుతుంది 112.5. ఇంతే. ఈ 112.5ని మనం సింపుల్గా క్యాన్సిలేషన్ చేసుకుంటే 25 ఫోర్స్ సారీ this sound like this. మిస్టేక్. నైట్ ఎక్కువైపోయింది కదా, కొంచెం కళ్ళు నొప్పి తీస్తున్నాయి, అందుకే కళ్ళు చిన్న వేసుకుంటున్నాను. మిస్టేక్స్ రాసిన కొంచెం క్షమించండి. ఓకే, 12.5% మోర్ అన్నారండి. మనకు 12.5% అంటే ఎంత? 12.5 is nothing but 1/8. సారీ, పెన్ చేంజ్ చేస్తాను. 12.5 అంటే 1/8 అండి. 12.5% మోర్ అంటే 1/8 parts more than how much? 100% కంటే 100% కన్నా 1.8 పార్ట్ ఎక్కువ ఉంది. ఏది? MRP. 100% క్యాన్ బి రిటర్న్ యాజ్, ఇక్కడ LCM 8లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం 8 పార్ట్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో 8 + 8/8 ఆన్ యాడింగ్ వి విల్ గెట్ 9/8. అంటే దాని మీనింగ్ ఏంటి? హియర్ 9 ఈజ్ 12.5 times గ్రేటర్ దాన్ 8. అంతేనా? సో this will be considered as CP and it is considered as MRP. CP is become 8, 9, MRP will become 9. ఓకే, ఈ మధ్యలో ఇదంతా బాగుంది. నెక్స్ట్ ఏమన్నారు ఆయన? CP is to MRP is to SP. ఇక్కడ SP ఇచ్చాడు, సో ఇట్ విల్ రిమైన్ దాని అలానే వదిలేయండి. నెక్స్ట్ CP 100 అంట, SP ఎంత అంట? 110% అంట. ఆన్ క్యాన్సిలేషన్ విల్ గెట్ 10:1. CP దగ్గర 10, SP దగ్గర 11. బాగుంది. సో మనకు తెలిసిన రూల్ ప్రకారం కామన్ ఉన్న టర్మ్స్ రిపీట్ చేసుకోవాలి. హియర్ కామన్ 8, హియర్ కామన్ 10. ఓకే, ఈజ్ దేర్ ఎనీ క్యాన్సిలేషన్ పాసిబుల్? యా, ఆఫ్ కోర్స్. 2 5s, 2 5s, 2 4s. ఓకే, 8 5s 40, 9 5s 40 is to 9 5s 45 is to 44. వాడు ఏమన్నాడు? డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు MRP మైనస్ SP ఈజ్ డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే ఎంత? దాని మీద రేటు, మార్కెట్ ప్రైస్, దాంట్లోంచి మనం ఎంత కమ్మాము వాళ్ళకి SP వాల్యూ డిడక్ట్ చేస్తే వచ్చేది డిస్కౌంట్. మనకు కావాల్సిన డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు MRP. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం?
ఎంఆర్పి మీద క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే ఎంఆర్పిలోంచి ఇక్కడ తీసేది. సో ఎంఆర్పి మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 ఇది మనకు కావాల్సింది. సో ఇక్కడ ఎంఆర్పి ఎంత 45, ఎస్పి ఎంత 44 by 45 into 100, that is become 1 by 45 into 100, that is almost nearly 45 ones, 45 2s 90, again 1.0 2.02% is the discount percent. ఓకే రైట్, ఇది ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. లేటర్ ఆన్ మనం ఇంకా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇలాంటివి నోటీస్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్స్లో వెళ్దాం. ఒక్క క్వశ్చన్ అన్నిటికి కలిపి ఒక్క క్వశ్చన్ ఇచ్చేద్దాం. ఇచ్చేసాక మనం ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 11:06 చాలా కలనొప్పిరా బాబు. ఓకే, క్వశ్చన్ రాసుకోండి. బార్డ్మాన్స్ రూల్ ప్రకారం క్వశ్చన్ కూడా రాసుకున్నాం. మనం క్రియేట్ చేద్దాం ఇప్పుడే. నేను సపరేట్గా ఇప్పుడే నేను నోట్స్ ఏం రాసుకోలేదు, సపరేట్ ఇప్పుడు క్రియేట్ చేద్దాం. బ్రాకెట్స్ 83.33% ఆఫ్ 83.33 ఇట్స్ నథింగ్ బట్ ఓకే 140 ఆఫ్ 1440 బ్రాకెట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ గురించి ఆలోచిద్దాం. ప్లస్ 11.11 సారీ 11.11 దాన్ని 11 పాయింట్ తర్వాత మనం డిజిట్స్ మాత్రమే కౌంట్ చేయాలి. 11.11% ఆఫ్ 819 బార్డ్మాస్ నెక్స్ట్ డివిజన్ ఇది. ఓకే, ప్లస్ 62.5% of 968 divided by again is there any other number? Yeah, మనం మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోయాం. 14.2857 ఆఫ్ 637 minus still is there anything? $11 అయిపోయింది, $12 అయిపోయింది, $8 3 33.33% ఆఫ్ 729 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని. ఇది ఒక ఈక్వేషన్ అనుకున్నాం. ఇలా సింప్లిఫికేషన్ ఇచ్చాడు, మనం ఆన్సర్ ఇలా వేస్తాం. జనరల్గా దీనికి ఆన్సర్ వేసేటప్పుడు ఇంత పెద్దగా ఉంది, ఇన్ని పాయింట్లు ఉన్నాయి, ఏడరా పర్సెంటేజ్ ఇచ్చేది అని ఇందాక మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు, తెలియని వాళ్ళు అనుకుంటారు. ఇలా తెలిసినప్పుడు 83.33 అంటే ఏంటి? 83.33 అంటే నేను ఏమో మర్చిపోయినా. ఇట్స్ 83.33 చెప్పండి. సరే, క్వశ్చన్ 8.33 అది. సారీ కొంచెం మైకాన్లో ఉన్న క్షమించండి. ఇట్స్ 8.33 8.33 అంటే 1/12 ఆఫ్ ఇంటూ 1440 ప్లస్ 11.11 అంటే 11 అంటే ఏం చెప్పాను? 11కి 9 వేసుకోండి, 9కి 11 వేసుకోండి. 11 కాబట్టి 1/9 ఇంటూ 81/9 ప్లస్ నెక్స్ట్ 62.5 అంటే 5/8. ఎలా గుర్తుంటుంది అంటే 15. ఇప్పుడు 62 అంటే 50 ప్లస్ 12.5 కదా. 50 అంటే ఏంది? 4/8. 12.5 ఏంటి? 1/8. రెండు కలిపితే 5/8 అంతే. 5/8 ఇంటూ 968 డివైడెడ్ బై 14.28 కనిపించిందా గుడ్డిగా? 1/7 ఇంటూ 637 మైనస్
33.33 అంటే 1/3 ఇంటూ 729 ఈజ్ ఈక్వల్ టు అంతే. నేను క్యాన్సిల్ చేసుకోండి అబ్బా. 12 ones 12 12s 120 9 ones 9 ones 81 9 ones నెక్స్ట్ 8 8 ones 8 8 2 16 8 ones 8 7 7 63 7 1 7 3 2 6 3 4 12 3 3 9 120 ప్లస్ 91 ప్లస్ ఇక్కడ డివిజన్ ఉంది. సో ఫస్ట్ డివిజన్ కన్సిడర్ చేయాలి మనం. 120 5 0 1 5 5 6 0 5 డివైడెడ్ బై 91. వద్దో కదా నాకు తెలియదు, ర్యాండమ్గా తీసుకున్న నెంబర్. ఒకవేళ క్యాలిక్యులేషన్ తప్పు వచ్చినా మనం ఏం టెన్షన్ పడద్దు. మైనస్ 243 120 ప్లస్ 91 120 ప్లస్ 91 ఎంత బా 1 ఇట్ విల్ బి 1 211 211 మైనస్ ఎంత వచ్చింది 243. ఈ క్యాన్సిలేషన్ మనకి ఇంకా సో అప్రాక్సిమేషన్ కాబట్టి దీన్ని కూడా 0 చేసుకోండి. అప్రాక్సిమేట్ చేసుకోండి, అంటే కరెక్ట్ అవే అని కాదు, జస్ట్ మన క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి 0 కన్సిడర్ చేసుకోండి. 0 0 క్యాన్సల్ 6 9 1 9 9 9 6 54 6.66 ఇట్ విల్ కమ్ అరౌండ్ ప్లస్ 6.66. ఇంకా అరౌండ్ రఫ్గా ఒక 7 వేసుకోండి. 211 ప్లస్ 7 ఇస్ 218 218 మైనస్ 243 243 minus 218 it will become 8 of 9 10 11. ఈ సబ్ట్రాక్షన్ వచ్చేటప్పుడు కూడా మీరు ఇలా చేసుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతామా అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 218 తీసుకోండి. తర్వాత నెక్స్ట్ 243 రెండింటికి కామన్గా మధ్యలో ఉండే ఒక 0 నెంబర్ అంటే 10 లైక్ 220 230 240 ఇలా తీసుకున్నాను అనుకోండి, మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 230 తీసుకుంటాను. ఇప్పుడు 230 240 డిఫరెన్స్ ఎంత 13 ఉంది. అదే దీనికి 12 ఉంది. అంటే ఈ రెండు యాడ్ చేసేస్తే అయిపోయి కదా 25. అర్థమవుతుందా? అంటే ఏంటి 243 ఉందండి, 218 ఉంది. రెండింటికి కామన్గా మధ్యలో ఉన్న నెంబర్ 230 రఫ్గా. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది 230 218 ఈజీ చెప్పొచ్చు మనం. 12 ఈజీ, చాలా ఈజీ చెప్పేయచ్చు. దానికి మైండ్కి మనకి పేపర్ పెన్ పెట్టి 230 minus 218 it will become 2 it will 1 ఇలా ఇంత అవసరం లేదు, టక్కున రఫ్గా చెప్పేయచ్చు. సేమ్ ఇక్కడ 243 30 43 నుంచి 30 పోతే 13 టక్కున వచ్చేస్తుంది మనకి. మైండ్ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు, జస్ట్ నార్మల్ నోటి లెక్క అంటారు కూడా అలాంటిది. అది 25 వేర్ హయ్యర్ నెంబర్కి నెగిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ విల్ బికమ్ -25 ఇలా అంతే. ఇది ఇక్కడ మీకు ఇప్పుడు అర్థం కాదు, మీరు జనరల్గా మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా ఇది అప్లై చేస్తూ వెళ్ళండి. అవును లేటర్ అని మీకే అర్థమవుతుంది నేను ఇంత బాగుంది ఏంటో ఇది అని మీకు అర్థమవుతుంది. అంటే ఇందాక ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్స్ గురించి కొంచెం మాట్లాడుతున్నాం. ఏంటో ఇప్పుడు మనం జనరల్గా నంబర్ సిరీస్లో వస్తాయి పెద్ద తలకాయ నొప్పులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఏమండి 182 82 146 ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటాం. 230 248 496 ఇది ఏం సిరీస్ కాదు కదా సార్, ఇది ఎక్కడ లేదు కదా సార్, రాదు అని అడగద్దండి. జస్ట్ మీకు ఎప్పుడు నెంబర్ సిరీస్ మోస్ట్లీ డివిజన్ మీద డిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో మనం టక్క తొందర డిఫరెన్స్ చేసుకోవాలంటే ఎలా అంత తక్కువ మైండ్లోనే జస్ట్ చూడండి 82 minus 1 80 ఇది సింపుల్గానే 81 ఇది సింపుల్గానే వచ్చింది కదా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి 146 ఇదంట 82కి 146కి మధ్యలో 100 ఉంటుంది. 100కి 82కి డిఫరెన్స్ ఎంత 18. 100కి 146కి 46 ఈ రెండు యాడ్ చేసాను 6 2 30 14 64. నెక్స్ట్ 248 అంట. ఇప్పుడు 248 146 201 వచ్చింది కరెక్టే బాగానే ఉంది. బట్ సింపుల్గా పెన్ను పేపర్ పెట్టకుండా నార్మల్గా ఆలోచిస్తే రెండింటికి కామన్ ఉన్న నెంబర్ 200. 200కి 248కి డిఫరెన్స్ 48. 146కి 200కి డిఫరెన్స్ 54. 12 102. దట్స్ ఇట్. అంటే రెండు ఒకటే కదా అని మీకు అనిపించవచ్చు. అంటే దీనికి ఎంత టైం పడుతుంది, అక్కడ దీనికి అంత టైం పడుతుంది, ఎందుకు ఇదే చేయాలి నేను అని మీరు అనుకోవచ్చు. బట్ ఇది లేటర్ ఆన్ మీకు చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు అర్థం కాదు. బట్ వేరే కొన్నిసార్లు థౌజండ్స్లో ఇస్తాడు. అలాంటి టైంలో మనకు చాలా యూజ్ అవుతుంది మెథడ్. ఎందుకంటే మన మైండ్ అడిషన్ చేసుకున్నంత ఈజీగా సబ్ట్రాక్షన్లోకి వెళ్ళదు. ఇప్పుడు సపోజ్ 248/146 అయ్యి కాబట్టి 6 2 ఇది ఈజీగా వచ్చింది. అదే 246 డివైడెడ్ బై 148 అని వచ్చేది అనుకోండి,
ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. 16 తీసుకోవాలి లేదా 3 తీసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా ఒక 5 to 6 సెకండ్స్ వేస్ట్ అవుతుంది. ఆ 5 to 6 సెకండ్స్ ఎంత దానికి జస్ట్ ఒక్కదానికే మనం ఆ 5 to 6 సెకండ్స్లో ఓవరాల్ ఈ అన్నిటికీ డిఫరెన్స్ కూడా కనిపెట్టేసేయాలి. సో బెటర్ టు ట్రై టు ప్రాక్టీస్ విత్ దిస్ ఫార్మాట్. టైం మనకి ఇక్కడున్న 20 నిమిషాల్లో 35 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి అంటే మనం చాలా స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్కి ఏ మెథడ్ ఫాలో అవ్వాల్సి వస్తుందో ఆ మెథడ్ ఫాలో అవ్వండి. 35 minutes ఇన్ రఫ్లీ ఒక్కొక్కటి 1.75 సెకండ్స్లో చేసేయాలి ఒక్కొక్క క్వశ్చన్. సారీ 20 డివైడెడ్ బై 35 డివైడెడ్ బై 20 కదా. 2.75 నిమిషం 75 సెకండ్స్కి మనం కంప్లీట్ చేయాలంటే పాసిబుల్ ఒక క్వశ్చన్ కాదు కదా. సో సింప్లిఫికేషన్స్కి మ్యాక్సిమం 3 to 5 minutesలో కంప్లీట్. 3 to 5 minutes కూడా 3 to 4 minutes అయిపోవాలి సింప్లిఫికేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా అంతే. 3 to 4 minutes, మ్యాక్సిమం 3 minutes నుంచి లాగకూడదు. ఫస్ట్ 10 minutes అయిపోయేటాల కల్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సెకండ్ సింప్లిఫికేషన్స్, తర్వాత నెంబర్ సిరీస్. ఈ 3 అయిపోతే మన మ్యాక్సిమం సేవ్ జోన్ ఉన్నట్టు. 5 + 5 15 marks చాలు. ఇంకా మిగిలిన 10 నిమిషాల్లో మీరు నంబర్ సిరీస్తోనో కొట్లాడండి లేదా డిఎస్తోనో కొట్లాడండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు డిఎస్లో 5లో 4 దిగిన ఈ వాట్ సింగిల్ ఐటమ్స్లో మినిమం ఒక 4 దిగిన 4 8 + 2 ఇట్స్ ఆల్మోస్ట్ 23 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 81 ఉంది. సారీ తెలంగాణ కదా ప్లేస్ ఇన్ తెలంగాణ. ఇట్స్ ఆల్మోస్ట్ 45 to 70 ఈ వేరియేషన్లో ఉంది లాస్ట్ 3 years మనం కట్ ఆఫ్ అబ్జర్వ్ చేసుకుంటే. అంత మాత్రం 45కే ప్రిపేర్ కాకూడదు గుడ్డలక్క. 70 వరకు మన టార్గెట్ 70. మన అదృష్టం బాగుంటే దానికంటే తక్కువ ఉంటే బెటర్. మనకు 70 వస్తున్నాయి అంటే పేపర్ ఈజీగా వచ్చిందంటే ఈజీగా 80 కూడా క్రాస్ అవుతుంది అని దాని మీనింగ్. లాస్ట్ టైం ఆర్ఆర్బీ క్లర్క్లో 40కి 40 అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేనే 40కి 38 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. సో పేపర్ ఈజీగా వచ్చిందంటే మార్క్స్ పెద్ద విషయం కాదు. బట్ మన స్పీడ్ అండ్ ఈజీగా ఒక 20 minutesలో మినిమం 25 క్వశ్చన్స్ మినిమం పెట్టగలగాలి. క్వాంట్లో మ్యాక్సిమం 35 అంటే కాకుర్తలేని అని క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కూడా పెట్టలేడు, వాళ్ళకి కూడా తెలుసు అంత టైం సరిపోదు అని. సో మ్యాక్సిమం 32 వరకే లెవెల్ ఎక్కువైనా 25 అబోవ్ ఉంటే చాలు మన సేఫ్ జోన్ ఉన్నట్టు. ఇంకా రీజనింగ్ వచ్చేసి రీజనింగ్ ప్రాబ్లం లేదు. రీజనింగ్ అందరు దాదాపు 23 అబోవ్ 25 అబోవ్ పెడతారు. 2 సబ్జెక్టులు 25 అబోవ్ ఉండి ఇంగ్లీష్ 20 అబోవ్ ఉంటే ఫిలిమ్స్ అయిపోయినట్టే బా. ఓకే, ఇక్కడికి మనం డిస్కషన్ ఏం చేద్దాం. విల్ కమ్యూనికేట్ in next session with another topic. Good night. ఒకవేళ మీరు మార్నింగ్ ఈ వీడియో చూడాల్సి వస్తే గుడ్ మార్నింగ్. సైనింగ్ ఆఫ్, రాఘవయ్య. Bye.